అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మే 25న జరిగినటువంటి షిఫ్ట్లలో మనకి సింప్లిఫికేషన్ టాపిక్ నుంచి ఈ విధంగా పాయింట్స్ రూపంలో సాల్వ్ చేయమని చెప్పేసి క్వశ్చన్స్ వచ్చాయని స్టూడెంట్స్ చెప్పారు. కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్ ఈ యొక్క క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. మీకు రివిజన్ కొరకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇది చాలా తక్కువ టైమే ఉంటుంది, కానీ దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది రేపటి రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కూడా ప్రయాణాల్లో ఉంటారు, కాబట్టి వాళ్ళు ఏంటంటే ఓన్లీ వీడియో చూడగలుగుతారు అంతే. కాబట్టి వాళ్ళందరి కోసం, అదేవిధంగా నెక్స్ట్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ రాయబోతున్న స్టూడెంట్స్ కూడా ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నప్పుడు క్లియర్గా ఒకసారి అయితే చూసుకోండి. 0.12 ఇంటూ 0.3 ప్లస్ 0.04. దీన్ని ఎలా చేయొచ్చు? 0.12ని 012 బై పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 100 రాసుకోండి. ఇంటూ మీకు క్లారిటీగా అంటే మనకి 100% ఆన్సర్ వచ్చే విధంగా ఈ విధంగా చేసుకుంటే 100% మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత 0.3 అంటే 3 బై ఒక్క డిజిటే ఉంది కాబట్టి బై 10 రాసుకుంటాం. ఓకేనా? దీన్ని సాల్వ్ చేసినాక ఈ వాల్యూకి యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, 12 ఇంటూ 3. ఓకేనా? 12 3 ఎంత? 36 బై 100 ఇంటూ 10 అంటే 1000. అంటే మనకి డినామినేటర్లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. కాబట్టి టాప్లో 0.36 అంటే 3 డిజిట్స్కి ముందు డాట్ అనేది పెట్టాలి. ఓకేనా? 0.036 తర్వాత ప్లస్ 0.04. ఈ 0.04ని 0.36కి యాడ్ చేస్తే ఇక్కడ చూడండి, 0.036 ఇక్కడ 3 డిజిట్స్ అనేవి ఉన్నాయి డాట్ తర్వాత, ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి, అంటే ఈ చివర 0 ఉంటుందని అర్థం. ఓకేనా? అంటే 0.036 తర్వాత 0.040. ఇప్పుడు చూడండి, 6 3 4 ఎంత? 7. తర్వాత 0.076 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 0.5 ఇంటూ 0.5 మైనస్ 0.05 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.5 అంటే ఏంటి? 5/10 ఇంటూ 5/10 ఈజ్ ఈక్వల్ టు 5 5 25 బై 10 ఇంటూ 10 100. కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 0.25 2 డిజిట్స్కి ముందు డాట్ ఉంటుంది. 2 డిజిట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దానికి ముందు డాట్ 0.25. ఓకేనా? దీన్ని డైరెక్ట్గా కూడా వేసేయచ్చు. 0.5 ఇంటూ 0.5 అంటే 0.25 కూడా వేయచ్చు. కొంతమంది ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇలా క్లియర్గా చెప్తేనే అర్థమవుతుంది. ఓకేనా? అందరికీ మ్యాథ్స్ వచ్చని నేనైతే అనుకోను, ఎందుకంటే కొంతమంది మ్యాథ్స్లో డల్గా ఉంటారు. సో వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి నీట్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? 0.25 వచ్చింది. ఈ 0.25 ప్లస్ మైనస్ 0.05 ఉంది. ఈ 0.05ని 0.25లోంచి తీసేయండి. ఇక్కడ 0.05ని తీసేస్తున్నాను. మిగిలేదంతా 0.20. ఏంటి? 0.20 ఆప్షనే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2.4 డివైడెడ్ బై 0.06 ప్లస్ 0.5. దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ 2.4 సేమ్ అన్నిటికీ ఒకే మెథడ్ చెప్తున్నాను మీకు, అంటే ఒకే ప్రాసెస్ ఎగ్జామ్లో మీకు ప్రాక్టీస్ అవుతుందని. 2.4ని నేను 24 ఒక పాయింట్ డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక్క డిజిట్ ఉంది కాబట్టి బై 10 రాసుకుంటాను. బై డివైడెడ్ బై అన్నారు కాబట్టి 0.06 అంటే 6 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ 0 6 రెండు ఉన్నాయి కాబట్టి బై 100 వేసుకున్నాను. దీన్ని సాల్వ్ చేసి దీనికి యాడ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేస్తున్నాను ప్రజెంట్. ఇప్పుడు 24 డివైడెడ్ బై 10, ఈ 6/10 పైకి వెళ్తే ఏమవుతుంది? 6/100 అనేది 100/6 అవుతుంది. ఓకేనా? 6 1 6 4 0 0 క్యాన్సిల్. మిగిలేది 4 ఇంటూ 10 ఏమవుతుంది? 40 అవుతుంది. అంటే ఇక్కడ 40 వచ్చింది, ప్లస్ ఇక్కడ పక్కనే ఉంది 0.5 ఉంది, ఆ 0.5ని యాడ్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు 40.5 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఈ మోడల్ కూడా వస్తుందని చెప్పేసి మీకు అందిస్తున్నాను. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్గా ఇదే మోడల్ వస్తుందా అంటే చెప్పలేం. ఇంకా సింపుల్గా కూడా నార్మల్ వాల్యూస్ ఇచ్చి కూడా చేయొచ్చు, కానీ ఒకవేళ ఈ మోడల్ వస్తే మీరు చేసుకోవచ్చు కదా, ప్రాక్టీస్ అవుతుందని మీకు అందిస్తున్నాను. ఓకేనా? 0.7 ఇంటూ 0.2 ప్లస్ 0.6 డివైడెడ్ బై 2. దీన్ని మీరు చేయండి. ఓకేనా? మీకు ఒక క్వశ్చన్ అనేది హోంవర్క్ అనేది ఇస్తాను కదా, ఈ క్వశ్చన్ని మీరు నోట్తోనే క్యాలిక్యులేట్ చేయి. 0.7 ఇంటూ 0.2 ప్లస్ 0.6 డివైడెడ్ బై 2.
లేకుంటే ఈ ప్రాబ్లం కూడా చేద్దాం. ఓకేనా, ఈజీ ప్రాబ్లం ఇస్తాను, అది మీరు చేయండి. 0.7 into 0.2 ఏంటి? 0.7 అంటే 7/10 ఇంటూ 7/10 ఇంటూ 2/10. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేసి దానికి యాడ్ చేద్దాం. ఇక్కడ 0.6 ఇచ్చారు కదా, డివైడెడ్ బై 2 ఇచ్చారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0.3గా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 2 ఒకట్లు 2 5లు. ఓకేనా, నెక్స్ట్ 7/5 ఇంటూ 10 50. ఇది బాగా లెంత్ అవుతుంది. మామూలుగా 0.7 అంటే 0.2 అంటే 0.14 అవుతుంది. ఓకేనా, దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసినా మీకు అదే ఆన్సర్ అవుతుంది, 0.14. ఈ 0.14కి 0.3 అంటే దానికి అర్థమైంది 0.30. ఓకేనా, ఇప్పుడు చూడండి, 0.14 ప్లస్ 0.30 అంటే ఏంటి? 0.44. 0.44 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 0.09 ఇంటూ 5 ప్లస్ 0.15. ఇక దీన్ని చూడండి, 0.09 ఇంటూ 5 అంటే 0.45 అంతే కదా, 9 5లు 45, 45 అవుతుంది. ప్లస్ 0.15, దీని విలువ ఎంత? 15ని 45 కలపండి, 0.60. 0.60 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ని మీరు చేయండి. ఓకేనా, ఇది సింపుల్గానే చేయొచ్చు. ఈ క్వశ్చన్ని మీరు చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. నోటుతోనే చేసి మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 0.8 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ పాయింట్ తీసేస్తే 8/10 డివైడెడ్ బై 4/10. ఈ 10 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా 8/4 అవుతుంది. అంటే 4 ఒకట్లు 4 2 అంటే ఇది 2 వచ్చింది. ఓకేనా, అంటే దీని వాల్యూ మొత్తం ఎంత? 2. దీని వాల్యూ మొత్తం 2 ఇంటూ 0.2 ప్లస్ 0.10. ఇప్పుడు 2 ఇంటూ 0.2 అంటే 0.4 అవుతుంది. ప్లస్ 0.10. 0.4 అంటే ఏంటి? 0.40 అని అర్థం. ప్లస్ 0.10. ఓవరాల్గా 0.50. 0.50 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళడం మంచిది. ఎగ్జామ్లో ఇలాంటి మోడల్ వస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, నిన్నటి రోజు వచ్చింది కాబట్టి నేను ఈ మోడల్ని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.